ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తాం పిల్లలు చాలా సంతోషంగా వెళ్తున్నారు. యూనిఫార్మ్‌లు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, టెక్స్ట్ బుక్‌లని, నోట్ బుక్‌లని అలాగే బ్యాగులు కూడా చాలా బాగుంటున్నాయి అంటున్నారు. మధ్యాహ్న భోజనం ఇంకా బాగుందంటున్నారు. ఎలా ఉంది తల్లి నీకు? నా పేరు ప్రణీత. నేను 8th క్లాస్ చదువుతున్నాను. హ్మ్. ఇక్కడ ప్రభుత్వంలో ఫుడ్ చాలా బాగుంటుంది. చదువు కూడా బాగానే ఉంటుంది. హ్మ్. మాకిచ్చే బుక్స్ కూడా మంచి క్వాలిటీగా ఉంటున్నాయి. హ్మ్. గత ప్రభుత్వం అయితే జగన్ గారి ఫోటో ఇచ్చేవాళ్ళు బుక్ మీద. హ్మ్. ఇప్పుడైతే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఫోటో అండ్ పేరు ఇస్తున్నారు. హ్మ్. అయితే ఫుడ్ విషయంకి వచ్చేసరికి ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది. హ్మ్. పోయిన ప్రభుత్వంలో అయితే అంటే కొంచెం బండ బియ్యం ఇచ్చి ఆ ఫుడ్ వల్ల కొంతమందికి అంటే అనారోగ్యాలు వస్తూ ఉండేవి. హ్మ్. ఈ ఫుడ్ కొంచెం చాలా సన్న బియ్యం బాగుంది. పెడుతున్నారు. సన్న ఏ బియ్యం రోజుకి ఆ పెడుతున్నారు. రోజు మెనూ మారుతుందా నాన్న? మారుతుంది. నీ ఫేవరెట్ మెనూ ఏంటి? పులిహోర. పులిహోరే. ఎగ్ కూడా ఫ్రై చేసి ఇస్తున్నారంట కదా? 3 రోజులు ఎగ్ ఫ్రై చేసిస్తారు. హ్మ్. 3 రోజులు ఎగ్ బాయిల్ చేసిన సో ఎగ్ చిక్కీ ఇస్తారు. అని, రాగి జావ అని. చిక్కీ రాగి జావ మొత్తం సో బాగుంటుంది. మీ అందరికి ఇట్లా ఆరోగ్యకరంగా ఫుడ్ ఉండాలి, కడుపు నిండా భోంచేయాలి అని చెప్పి లోకేష్ గారు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు కదా, ఆయనకి ఏం చెప్తావు? లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. సో అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మా నాన్న తల్లికి వందనం బట్టి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. మాకు ఇచ్చిన బుక్స్ అంటే ఫుడ్ వాళ్ళను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు మా సో మొత్తం తల్లిదండ్రులు. స్కూల్కి పంపిస్తే చాలు, ఇక మిగతా అంతా గవర్నమెంటే చూసుకుంటుంది. గవర్నమెంటే ఆ చూసుకుంటారు. నమ్మకం వచ్చిందా అమ్మా నాన్న వచ్చింది. వాళ్ళకి? వచ్చింది. మీ అందరికి బానే ఉంది ఇక్కడ? బాగానే ఉంది సార్. నాన్న ఏం చదువుతున్నావు నువ్వు? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? ఇక్కడ ఈ గవర్నమెంట్ స్కూల్లో ఈ రోజున మీరు చదువుకుంటున్నారు, యూనిఫామ్లు అవన్నీ కూడా చక్కగా నీట్గా ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది నాన్న గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? నా పేరు చైతన్య. నేను 8వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. ఉమ్. ఈ సంవత్సరం ఈ ముఖ్యమంత్రి చాలా బాగా చేస్తున్నారు కాబట్టి ఉమ్. అంటే బ్యాగులు కానీ బుక్స్లు కానీ యూనిఫామ్స్ కానీ అంతా చాలా బాగున్నాయి. బ్యాగ్స్ వాటర్ ప్రూఫ్, చాలా బుక్స్ పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది. ఉమ్. యూనిఫామ్ కూడా చాలా బాగుంది. ఉమ్. ఆ, సో మధ్యాహ్నం భోజనం చేసావు నాన్న? మధ్యాహ్నం భోజనం ఎలా ఉంటుంది? మధ్యాహ్నం భోజనం సంగతికి వస్తే సన్నబియ్యం వండుతున్నారు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. చాలా ఏ బాగుంటుంది. రోజుకి ఆ రోజు వెరైటీ డిష్లు పెడుతున్నారా లేదా రోజు ఒకటే పెడుతున్నారా? రోజు ఒకటే ఏం పెట్టట్లేదు, వేరే వేరేయే పెడుతున్నారు. అవును, మెనూ ఉంది మీకు. ఈ మంగళవారం ఇది, సోమవారం ఇది, బుధవారం ఇది అని. ఎగ్ పెడుతున్నారా నాన్న? పెడుతున్నారు, చిక్కీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. ఇస్తున్నారు. గతంతో పోలిస్తే అప్పుడు బియ్యం ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది మధ్యాహ్నం? గతంతో పోలిస్తే ఇప్పుడు బియ్యం సన్న బియ్యం, అప్పుడు 45 రైస్. 45 దొడ్డి బియ్యం అంటారు దాన్ని. సో అంటే దాని వల్ల కొద్దిగా కడుపులో నొప్పి అని అట్లా ఇబ్బంది పడే వాళ్ళంటే నిజమేనా? గతంతో పోలిస్తే ఇప్పుడే చాలా బెటర్ గా ఇప్పుడు ఉన్నాయి. బాగుంది. సో బాగుంది. మొత్తం మీద అంటే మీకు ఈ స్కూల్కి వస్తే యూనిఫామ్లు కానీ బ్యాగ్స్ కానీ అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయి. బ్యాగుల మీద ఎవరు బొమ్మలైనా ఉంటున్నాయా? ఏం ఉండట్లేదు. పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి గారు, గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారి బొమ్మలు ఉండే. ఇప్పుడైతే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బొమ్మలు ఉండటంతో మాకు చాలా సంతోషంగా ఉంది. రైట్ నాన్న నువ్వేం చదువుతున్నావు? అమ్మా నాన్న ఏం చేస్తారు? ఈ రోజున మీరు స్కూల్లోనే అన్నీ ఇస్తున్నారు, స్కూల్ యూనిఫామ్ అని, బ్యాగ్ అని, పుస్తకాలని. ఎలా ఉంది? తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? స్కూల్లో చాలా బాగుంటుంది. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా మమ్మీ కూడా ఇంటికాడ పనిచేస్తారు, కానీ నేను స్కూల్కి వచ్చి బాగా చదువుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చాలా బాగా చదువు చెప్తున్నారు. అందరు టీచర్స్ బాగా చెప్తున్నారు. మధ్యాహ్నం భోజనం బాగుంటుంది. ఎలా ఉంది మధ్యాహ్నం భోజనం? ఎలా ఉంది? చాలా బాగుంటుంది. ఇంతకు ముందు ఎలా ఉండేది? ఇంతకుముందు అన్నం లాగా ఉండి అంటుకునేలాగా ఉండేది. ఇప్పుడు అంటుకోకుండా బాగా సన్నగా ఉండి బాగా ఉంటుంది. సో ఏ రోజుకు ఆ రోజు స్పెషల్ గా పెడుతున్నారా? అంటే పెడుతున్నారు. ఏ రోజు మెనూ ఆ రోజు పెడుతున్నారు. ఎగ్ ఉంటుందా? ఉంటుంది. చిక్కీ ఇస్తున్నారా? ఇస్తున్నారు. సో హెల్తీ ఫుడ్ కూడా పెట్టేలాగా ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రతి పిల్లవాడు చక్కగా కడుపు నిండా భోజనం చేయాలని ఆలోచన చేయడం కానీ, ఇక్కడ మీకు రుచికరంగా వండి పెట్టడం కానీ అంతా బాగానే ఉందమ్మా? అంతా బాగానే ఉంటుంది. అందరు స్కూల్లోనే తింటున్నారు. అందరు బాగా చదువుకుంటున్నారు. బ్యాగులు ఎలా ఉన్నాయి? బ్యాగుల మీద గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండేది. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఫోటో ఉంటుంది. ఆయన పేర్లు ఉంటున్నాయి. సో సంతోషమేనా మీ అందరికి? బాగా సంతోషం. స్కూల్కి చాలా వస్తే సంతోషం. అన్నీ ఇక్కడే దొరుకుతాయి అనే ఒక భరోసా వచ్చిందా? వచ్చింది. లోకేష్ గారికి ఏం చెప్తావు? లోకేష్ గారు మీ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా మీ అందరికి మంచి చేయాలని ఆయన అనుకుంటున్నారు. ఆయనకి నువ్వేం చెప్తావు? లోకేష్ గారికి నాకు చాలా ధన్యవాదాలు. ఏం చేస్తారు? ఈ రోజున స్కూల్లోనే మధ్యాహ్నం చక్కగా సన్నబియ్యంతో భోజనం పెడుతున్నారు. స్కూల్ యూనిఫాము అన్ని సర్వం స్కూల్లోనే దొరుకుతున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ స్కూల్కి రావడం? నేను 8th క్లాస్ చదువుతున్నాను సార్. మా డాడీ వ్యవసాయం, మమ్మీ ఇంట్లోనే. ఇప్పుడు స్కూల్లో అంతా బాగుంది, టీచర్స్ బాగా చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఫుడ్ మొత్తం బాగున్నాయి. మాకు బ్యాగ్స్ బుక్స్ అన్నీ బాగున్నాయి. బుక్స్ మీద సార్ లాస్ట్ ఇయర్
జగన్ గారి బొమ్మ ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి బొమ్మ ఉండేది. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బొమ్మ ఉంది. మాకు చాలా సంతోషంగా సో ఉంది. సన్న బియ్యంతో భోజనం చేయడం బాగుందమ్మా? బాగుంది సార్. రుచికరంగా ఉంటుందా? ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు మెనూ మారుతుందా? మారుతుంది. రోజుకు ఒక ఐటెం పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ ఫుడ్ తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు అంతా బాగానే సో ఉంటుంది. ఏంటి నీ ఫేవరెట్ మెనూ ఏంటి? ఈ వారం రోజుల్లో ఫేవరెట్ ఒక రోజు ఉంటుంది కదా మనకి. ఏంటి నీ ఫేవరెట్ మెనూ ఏంటి? ట్యూస్డే పులిహోర సార్. ఈ రోజే అది కూడా చాలా మంది పిల్లలు అంటే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా అందరూ పులిహోర చాలా బాగుంటుంది అంటున్నారు నాన్న. ఏంటి పులిహోర అంటే కొద్దిగా పుల్లగా మన ఆంధ్ర వంటకం కాబట్టి బాగుంటుంది అనుకో. ఎస్ సార్. తినడానికి కొంచెం బాగుంటుంది. రుచికరంగా ఉంటుంది. అన్నీ బాగానే ఉంటాయి కానీ అందులో అదే ఎక్కువ బాగుంటుంది. సో మొత్తం మీద ఎగ్, ఉడకబెట్టిన ఎగ్ బాగుంటున్నాయి సార్. ఈ గతంతో పోలిస్తే ఇప్పుడు అంతా బానే ఉంది. చిక్కీ రాగిజావ అన్నీ ఇస్తున్నారు సార్. రైట్ రైట్ హెల్దీగా ఉండాలి అని చెప్పి ఇన్ని చేస్తున్నారు కదా లోకేష్ గారు. మీ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ప్రతి పిల్లాడికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందాలి, వాళ్ళందరికీ పుస్తకాలు రావాలి, వాళ్ళు ఎక్కడ ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని మీ అందరికి కూడా తల్లికి వందనం డబ్బులు పడుంటాయి. పడ్డాయి సార్. సంతోషమైన మీ అమ్మ నాన్న లోకేష్ అన్న గారికి థ్యాంక్స్. మాకు బుక్స్ ఇవన్నీ సౌకర్యంగా ఉన్నాయి. అమ్మ నాన్నకి డబ్బులు వేయడం కానీ ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు లేకుండా అందరు బాగానే ఉంటుంది. మధ్యాహ్నం ఇప్పుడు ఈ లోకేష్ గారు ఆయన మంత్రిగా ఉండి టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పుస్తకాలు అన్ని, షూస్ అన్ని ఇస్తున్నారు కదా. గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉంది నాన్న ఇప్పుడు? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా బాగుంది సార్. షూస్ కానీ, బుక్స్ కానీ, బ్యాగ్స్ మరీ కంఫర్టబుల్గా ఉన్నాయి సార్. బుక్స్ ఇంకా చిరిగిపోవు అనే నమ్మకం ఉంది సార్. బాగా ఉన్నాయి సార్ బుక్స్. అన్నీ ఇస్తున్నారు సార్. మధ్యాహ్నం భోజనం వస్తే అన్ని రోజు వెరైటీగా పెడతారు సార్. వారానికి 3 సార్లు ఎగ్ ఫ్రై చేస్తారు. ఉడకబెట్టిన గుడ్డుతో పాటు ఎగ్ ఫ్రై కూడా చేసి ఇస్తారు సార్. చిక్కీ అవన్నీ కూడా వస్తున్నాయమ్మా. చిక్కీ రాగిజావ అన్నీ బాగుంటున్నాయి సార్. ఇంకా అమ్మ నాన్న వాళ్ళకి డబ్బులు పడ్డాయా? తల్లికి వందనం మీరు పడినాయి సార్. పడినాయి సార్. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సార్. అంటే మీరు స్కూల్కి వస్తే చాలు, ఇక మిగతా ఏం చేయవసరలా. అంతే సార్. పుస్తకాలు కానీ, యూనిఫామ్లు కానీ అన్ని ప్రభుత్వమే భరిస్తుంది కదా. అవును సార్. గతంలో ఎలా ఉండేది నాన్న? ముందు బియ్యం ఎలా ఉండేవి? గతంలో బండగా ఉండేది సార్. కడుపులు నొప్పి అని కొంచెం ఇబ్బందిగా ఉండేవి. ఫోర్టిఫైడ్ రైస్ అని కొంచెం ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడైతే సన్న బియ్యంగానే ఇంట్లో లాగానే ఉంటున్నాయి సార్ బియ్యం. అప్పుడు బ్యాగుల మీద బొమ్మలు ఉన్నప్పుడు ఏమైనా ఉంటున్నాయా? ఇప్పుడు ఏమంటున్నాయి సార్. సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ ఉండడం సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు. Please subscribe to Neo News for more videos.